వైసీపీ పార్టీ అంబటి రాంబాబు మొన్న ప్రెస్ మీట్ పెట్టి అమ్మఒడి ఒక పథకాన్ని వైఎస్ జగన్ గారు తీసుకొచ్చి అమ్మఒడికి 15,000 రూపాయలు వేస్తున్నాడు. అయితే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు చొప్పున చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క తల్లికి ఎంతమంది పిల్లలైతే ఉన్నారో ప్రతి ఒక్క పిల్లలకు కూడా వాళ్ళు 2 ముగ్గురున్నా 4 ఉన్నా సరే పిల్లలకు 15,000 రూపాయలు అమ్మఒడి ఒక పథకానికి వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుతోని టీడీపీ ప్రభుత్వం అనేది ఎంతమంది పిల్లలైతే ఉంటారో అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి ఒక్కరి వరకే 15,000 రూపాయలు ఇస్తున్నారు అని ఒక మీడియా సమావేశం పెట్టి ఘాటుగా విమర్శించారు. ఆ విమర్శ అనేది ఏ విధంగా చేశారు అనేది ఒక్కసారినండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు, నేను వస్తే 4గురికైనా ఇస్తా, 5గురికైనా ఇస్తా, 3గురికైనా ఇస్తానని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు. తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు అన్నారు. మళ్ళీ సూపర్ 6 అని ఒకటి పెట్టారు. వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. మేమిస్తుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు వెళ్ళినా 15,000 రూపాయలు. కానీ మేము అధికారంలోకి వస్తే, కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు వెళితే అంతమంది ఇంటూ 15,000. ఇద్దరు వెళ్తే 30,000 ఈ రకంగా చెప్పుకొచ్చారు. ఉంటే 60,000 మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది అని ఎన్నికల్లో చెప్పాడు. దాని పేరు తల్లికి వందనం అన్నాడు. ఆయన చెప్పటమే కాదు, ఆయన పార్ట్నర్ జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఇదే మాట చెప్పారు. ఏమి డివియేషన్ లేదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. ఇంటింటికి వెళ్ళి ఒకచోట 4 పిల్లలు కనపడితే అమ్మ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, 4గురికి 60,000 వచ్చేస్తాయి, గుద్దేటి సైకిల్ మీద అని సైకిల్ వేసుకెళ్ళి చెప్పాడు ఆయన. ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేశారు. శభాష్, తప్పు లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టారు, వాగ్దానం చేశారు, సూపర్ 6లో పెట్టారు, ప్రచారం చేసుకున్నారు, ఓట్లు వేసుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఏం చేయాలి ఇప్పుడు? అమలు చేయాలా లేదా? అమలు చేయాల్సిన బాధ్యత మీకుందా లేదా? The government under Talliki Vandanam scheme is providing financial assistance of 15,000 rupees per annum, Shabash, to each mother or recognized guardian who is below poverty. Sorry, adi below. Each mother, not each student. ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తారు. ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తారు. ఒక తల్లి 2 బిడ్డల్ని స్కూలుకు పంపితే 30,000 ఇవ్వరు, 3 పిల్లల్ని పంపితే 45,000 ఇవ్వరు, 4 పిల్లల్ని పంపితే 60,000 ఇవ్వరు. ఎంతమంది పిల్లల్ని పంపినా 15,000 రూపాయలే ఇస్తారు. ఏంటిది? వాట్ ఈస్ దిస్? విన్నారుగా అంబటి రాంబాబు గారు ఏం చెప్పారు? అంబటి రాంబాబు గారు చెప్పిన మాట ప్రతి ఒక్కటి కూడా కరెక్టే. అంబటి రాంబాబు గారు చెప్పిన విషయం ప్రతి ఒక్కటి కూడా కరెక్టే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటానికి ఎన్నో హామీలు ఇచ్చింది. దాంట్లో అమ్మఒడి కార్యక్రమానికి ప్రతి ఒక్క పిల్లలకు ఎంతమంది అయితే పిల్లలైతే ఉంటారో, అంటే జగన్ గారు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి దాంట్లోకి ఒక స్కూల్కి సంబంధించి ఏదో అంటే స్కూల్కి సంబంధించి కొంత ఖర్చు అనేది ఈ డబ్బుల నుంచే తీస్తారట. అంటే 15,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి 12,500 13,000 రూపాయలు ఇస్తారన్నట్టు తెలుసు.
అది ఆ డబ్బు అనేది కొంత స్కూళ్ళకి ఉపయోగించేవాళ్ళట. ఏదన్నా స్కూళ్ళకి సంబంధించిన ఏమన్నా పనులు ఏమైనా ఉంటే ఆ పనులు చెప్పించుకునే వాళ్ళట. సో ఇప్పుడు ఏదైనా అంబటి రాంబాబు గారు చెప్పిన మాట అయితే మాత్రం కరెక్టే. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి రావటానికి ఎన్నో పథకాలని చెప్పింది. ఒక నెల తిరక్క ముందే ఈ యొక్క పథకానికి తూచ్ మేము అనలేదు, లేకపోతే తూచ్ మేము ఇప్పుడు ఇయ్యము అనంటే ఎవరైనా విమర్శించక తప్పదు. మనం చేయనప్పుడు, వాళ్ళు చేయనప్పుడు యువతర వాళ్ళు ఎలా విమర్శించారో ఎవరైనా విమర్శిస్తారు. కాబట్టి ఆ అవకాశం అనేది మీరు ఇవ్వకూడదు. అసలు నాకు తెలిసినంత వరకు ఒక్కొక్కరికి సరే ఇద్దరున్న ముగ్గురు, కొన్ని కుటుంబాలలో 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు కూడా ఉండే కుటుంబాలు కూడా ఉన్నాయి. అంతమందికి ఇవ్వాలంటే అది సాధ్యమయ్యేదేనా? ఎందుకంటున్నానంటే, సరే ఒక ఇంట్లో ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి, 60,000 రూపాయలు. మరి రాష్ట్రం మొత్తం మీద కొన్ని లక్షల మంది తల్లులు ఈ పథకానికి అర్హులై ఉన్నారు. అమ్మఒడి, తల్లికి వందనం అనే పేరు మార్చారు, కానీ డబ్బులైతే 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పుడు లేదు ఒక్కరికే ఇస్తామనంటే ఎవరైనా పార్టీ వాళ్ళే కాదు, ప్రజలు కూడా దాన్ని ప్రశ్నించక మానరు. అలా కొన్ని తప్పులు అనేది చేయటం వల్లనే వైసీపీ పార్టీ అనేది మనం చిత్తుగా వాడిపోయింది. సరే వైసీపీ పార్టీకి 11 సీట్లే వచ్చాయి, 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా, ప్రతిపక్ష హోదా కూడా లేదు అని మనం అనుకోకూడదు. ఎందుకంటున్నానంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రశ్నించే హక్కు అనేది ఎవరికైనా ఉంటుంది, ఇంక్లూడింగ్ ఒక వైసీపీ పార్టీకి కూడా ప్రశ్నించే హక్కు అనేది ఏ పార్టీకైనా ఉంటుంది. ఒక మాట మనం ఇచ్చేటప్పుడు, ఒక వాగ్దానం, మనం ఒక పథకాన్ని మనం చేసేటప్పుడు ప్రజల్లోకి వెళ్ళి చెప్తున్నాం, ఇది కరెక్ట్గా నెరవేరుస్తామా నెరవేర్చలేమా అనేది అనుకుంటే ఎవరు కూడా విమర్శించరు. ఆ యొక్క ఛాన్స్ అనేది మనకేమైనా ఇచ్చినట్టే ఇది. సరే వైసీపీ పార్టీ కూడా కొన్ని పథకాలు ఇస్తాను అని చెప్పి చేయలేకపోవచ్చు, కాబట్టే ఇప్పుడు వాళ్ళు ఘోరంగా వాడిపోయారు. 5 సంవత్సరాల తర్వాత 11 సీట్లు వచ్చినాయి అంటే కొన్ని తప్పిదాలు వాళ్ళు చేయటం వల్లేగా. పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా చేసే వాగ్దానాలు చేసేటప్పుడు చెయ్యకపోతే అది పార్టీ నాయకులే కావచ్చు, లేకపోతే ప్రజలైనా ప్రశ్నించక మానదు. ఒక నెల రోజుల్లోపే మీకు ఒక మత్స అనేది తెచ్చుకోవద్దనే అనుకుంటున్నారు ప్రజలు కూడా. సో వైసీపీ పార్టీ ఇంతకుముందు కొన్ని వాగ్దానాలు చేయలేకపోవచ్చు, అది గతించిపోయిన కాలం. సరే వైసీపీ పార్టీ కూడా నెరవేర్చలేకపోయింది. ఒకసారి ఈ ఆడియో కూడా వినండి. రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పరిష్కారం దొరుకుతుందని వైఎస్ భారతి చెప్పారు. 2 బిడ్డలుంటే 2 బిడ్డలను బడికి పంపితే 30,000, 15,000, 2 బిడ్డలకు. విన్నారు కదా ఈ ఆడియో కూడా. వైఎస్ భారతి గారు ఒక్కరికైతే 15,000 రూపాయలు, ఇద్దరికైతే 30,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ పార్టీ అనేది ఒక్కరికి మాత్రమే ఇచ్చింది. సరే ఇప్పుడు నేను దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇద్దరికి ఇస్తానని చెప్పి వైసీపీ పార్టీ ఒక్కరికే ఇచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పే నేను చేస్తా, వాళ్ళు అన్నారు అట్ట కుదరదు, నేను ఇప్పుడు ఇవ్వలేను అని అంటే ఎవరైనా ప్రశ్నిస్తారు. అది పార్టీవే కాదు, పార్టీ నాయకులే కాదు, ప్రజలు కూడా ప్రశ్నించడానికి అవకాశం అనేది ఉంటుంది. టీడీపీ పార్టీ అలాగే జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కొన్ని మీటింగ్లో, ఎంతమంది పిల్లలకైతే ఉంటారో వారందరికీ కూడా 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ప్రజలకి
ఏం సమాధానం చెప్తారో ఒకసారి తిరిగి ఆలోచించుకుంటే మంచిదన్న ఉద్దేశమే. వైసీపీ పార్టీ అనేది ఇంతకుముందు చేసిన తప్పు మీరు కూడా చేస్తే బాగోదు. ఎందుకంటే ప్రజలు మీకు ఇంతగానో బలంగా అధికారం అనేది ఇచ్చారు కాబట్టి ఆ అధికారాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు మేలు చేయండి. ప్రజలకు మేలు చేస్తే ఇంకొక 5 సంవత్సరాల దాకా కదా, 5 సంవత్సరాల దాకా మాకేం కాదులే అనుకుంటే, అదేవిధంగా వైసీపీ పార్టీ 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఇచ్చారు. అసంటి తప్పు అనేది ఎవరు చేయకూడదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ఇప్పుడు సీఎంగా అయ్యారు. ఆయనకి చాలా అనుభవం అనేది ఉంది. కానీ ఈ యొక్క సమస్యను కూడా సాల్వ్ చేసి తల్లులకి వందనం అనే పేరు అనేది మార్చి, సరే 15,000 రూపాయలు ఇస్తానని చెప్పారు కాబట్టి దాన్ని కొద్దిగా ఆలోచించుకొని మరి తల్లులకు కూడా న్యాయం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశమే. సరే వాళ్ళు ఇద్దరికి ఇస్తానన్నారు కానీ ఒక్కరికే ఇచ్చారు. మనం ఇంతకుముందు ఆడియో అనేది మనం విన్నాం. కాబట్టి మీరు కూడా అలా చేయకుండా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశమే, వేరే ఉద్దేశం అయితే కాదు. కాబట్టి మా యొక్క వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.